మరి రాష్ట్రంలో సన్న బియ్య పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం, మరి కేంద్రం ఇస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు బియ్యం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతి వ్యక్తికి ప్రతి పేదవాడుకి అది అందచేరేలా చర్యలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆ దొడ్డు బియ్యము అందరికీ తినడానికి యోగ్యం లేకుండా చాలా చోట్ల అది రీసైక్లింగ్ అవ్వడమో లేకుండా బియ్యము చాలామంది తినడానికి పనికి రాకపోవడంతో తీసుకోకపోవడం జరుగుతూ ఉండేది. మరి ఈ అంశాన్ని అనేక సార్లు నేను గతంలో కూడా సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను నేను లేవనెత్తడం కూడా జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అందరికీ సన్నబియ్యం ఇవ్వాలనేటువంటి కార్యక్రమం కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి పేదవాడికి సన్నబియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం, మరి ఇప్పటికైనా ఈ రీసైక్లింగ్ జరగకుండా ప్రతి పేదవాడికి ఈ బియ్యం వారి ఇంటికి చేరే విధంగా ఈ తినడానికి యోగ్యమయ్యే బియ్యంగా మరి పంపిణీ సరఫరా సరిగా చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఈ బియ్యం ద్వారా చెందాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా రీసైక్లింగ్ జరగకుండా ఎక్కడ కూడా ఈ బియ్యం దుర్వినియోగం కాకుండా మరి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిర్మల్ నియోజకవర్గంలో ప్రతి ఫేర్ ప్రైస్ షాపులో ఇమీడియట్గా మరి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా సరఫరా పూర్తిగా జరగనట్టుగా ఉన్నది. నర్సాపూర్లో కూడా ఇంకా బియ్యము ఇంకా రావాల్సి ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా నేను ఖచ్చితంగా ఈరోజు కలెక్టర్ గారితో కాకుండా అధికారులతో కూడా రివ్యూ చేస్తాను. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వానికి కోరుతాను. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతూ మరి ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినటువంటి అధికారులకు మరి అదే మాదిరిగా గ్రామస్తులందరికీ కూడా పెద్దలందరికీ వీడీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను.